వచ్చిన బోలెడని సార్లు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు దేవాదేవుడు మనకి. విశ్వసించేవాడు కలవరపడ్డాడు. నీకు నిజంగా విశ్వాసం అంటే నీకు కలవరపాటు ఉండదు. నీకు నిజంగా విశ్వాసం ఉంటే టెన్షన్ ఉండదు. నీకు నిజంగా విశ్వాసం ఉంటే అసలు ప్రాబ్లం ఉండదు. అది లేక నీ వల్ల ఏమన్నా అయితే రోహిత్ ఎగ్జామ్స్ రాస్తాడు. ఇప్పుడు రాస్తున్నావా? రాస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాడు. ఎలా రాయాలి బడబడలాడిపోద్ది, గుండె ఉగిపోద్ది, ఇక్కడ ఉండదు. ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు చూడు, ఇక్కడ చెయ్యట్టుకో 10th క్లాస్ వాళ్ళు. ఈ 10th క్లాస్ వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. 20 మార్కులకే పాస్ అంటే ఇంకా ప్రాబ్లం ఏముంది? ఆ బిట్ మార్కులు ఎట్టుకుని బతికేస్తారు వీళ్ళు. ఇంకా ఆ ఏబిసిడీలు వేయొట్టి ఏబిసిడి డిఏ ఏబి అని ఎట్టయితే సరిపోద్ది, అంతే వచ్చేది వీళ్ళకి మార్కులు. వీళ్ళకి ఇంకేం చదవక్కర్లా. మనకి తెలుగు రావాల్సిన పర్లేదు, ఇంగ్లీష్ రావాల్సిన పర్లేదు, హిందీ రావాల్సిన పర్లేదు, ఏబిసిడీలు వస్తే సరిపోద్ది. ఏబిసిడి అంతే, చిన్నప్పటి నుంచి వచ్చి అవి పెట్టుకుని బతికేచ్చు. ఇంకా మనకి చదువు మనకి ఇంకా ఏం అక్కర్లా, అంతా నాలెడ్జ్ అంతా ఎగిరిపోయింది.